మనకు కర్నకాయని బయట దొరుకుతుంది కదండి, అది ఆరెంజ్ లాగా ఉంటుంది కదా, అది మేము ఊరబెట్టేసుకొని సాల్ట్ వేసుకొని ఊరబెట్టేసుకుంటాము. ఎప్పుడన్నా మనకి నో టేస్ట్ లేనప్పుడు అట్లాంటి టైంలో ఈ చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ పచ్చికారం చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ మిరపకాయలని ఫ్రై చేసేసుకొని అది చల్లగా అయ్యే వరకు ఒక బాండి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పప్పులు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ అంతా మనకి పోపు అంతా చల్లగా అయ్యే వరకు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో మిర్చి ఫ్రై చేసేసుకున్నాం కదా ఆయిల్లో, ఆ ఫ్రై చేసుకున్న మిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కొబ్బరి మిక్స్కి వేసుకున్నది ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసి అయినా వేసేసుకోవచ్చు. ఆ కొబ్బరి వేసేసుకొని మనము కర్నకాయ ఊరబెట్టేటప్పుడే సాల్ట్ వేస్తాము. సో ఈ మిరపకాయకి ఎంత సరిపోతుందో ఆయనతోనే సాల్ట్ వేసేసుకొని మిక్సీకి వేసి పక్కకి పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఇవి తీసేసుకోవాలి, కర్నకాయ తీసేసుకొని ఆ మిక్సీకి వేసిన అదంతా తీసేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. మనం కారం అంతా మిక్సీకి వేసాం కదా, అదంతా వేసేసుకొని మనం ఏంటంటే కర్నకాయని కొంచెం ప్రెస్ చేసేసుకుంటే